ఆ 30 బాయ్స్ 2 బ్యాచ్, ఆ 6 గర్ల్స్ 3 బ్యాచ్ కదా. హాయ్ గైస్, ఈ వీడియో చూసారు కదా. సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకోవాలంటే, ఇది ఒక చైనా తయారు చేసిన న్యూ ఏఐ. దీని పేరు వ్యాన్ 2.2. ఇది క్రేజీ అంటే క్రేజీ అవుట్పుట్స్ని ఇస్తుంది. దానికోసం సింపుల్గా ఫేస్ స్వాప్ ఏఐ అని టైప్ చేయండి. ఇక్కడ ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏం చేయండి అంటే, ఏదైనా మీ వీడియోని యానిమేట్ చేయాలనుకుంటున్నారో అక్కడ నుంచి ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. దాని తర్వాత మీరు ఏ ఫేస్ని అయితే అందులో ప్లేస్ చేద్దామని చూస్తున్నారో దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. రెండు అప్లోడ్ చేశాక ఇక్కడ జనరేట్ అని కొట్టండి. అది ఒక 1 మినిట్లో ఈజీగా ఫేస్ అనేది స్వాప్ చేసి ఇమేజ్ అనేది రెడీ చేస్తుంది. ఇక్కడ కార్తిక్ ఫేస్ని పవన్ కళ్యాణ్ ఫేస్తో స్వాప్ చేయాలనుకుంటున్నాను, అందుకే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫేస్ని ఇక్కడ ఇస్తున్నాను. దాంతో ఇక్కడ జనరేట్ అని కొట్టంగానే ఇక్కడ 1 or 2 మినిట్స్ లోడింగ్ అయ్యి ఒక క్రేజీ ఇమేజ్ అనేది రెడీ అవుతుంది. చూస్తే ఇక్కడ ఇలా జనరేట్ అవుతుంది. దాంతో ఇమేజ్ని కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి వ్యాన్ 2.2 అని సెర్చ్ చేయండి. ఓకే, ఇక్కడ కింద వ్యాన్ ఏఐ లీడింగ్ అని వస్తుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ ట్రై నౌ మీద క్లిక్ చేయండి. దాంతో ఇక్కడ మీ ఈమెయిల్తో సైన్ అప్ అవ్వండి, మీకు ఫ్రీగా ఒక 100 క్రెడిట్స్ అనేవి వస్తాయి. నేను ఇక్కడ సైన్ ఇన్ అవుతున్నాను, మీరు కూడా ఇలానే గూగుల్తో సైన్ ఇన్ అవ్వండి. దాని తర్వాత ఇక్కడ జనరేటివ్ మీద క్లిక్ చేస్తే అవతార్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఈ వెబ్సైట్ అడిగే అన్ని పర్మిషన్స్ని ఓకే చేయండి. ఇక్కడ గాట్ ఇట్ కూడా ప్రెస్ చేయండి, అన్నిటికీ పర్మిషన్ ఇవ్వండి. దాని తర్వాత ఇక్కడ కమాండ్ బార్లో ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ అవతార్ని సెలెక్ట్ చేసుకొని ఉంచండి. దాని తర్వాత ఇక్కడ క్యారెక్టర్ ఇమేజ్ని ప్లేస్ చేయండి, అంటే ఇందాక ఏఐ తోటి స్వాప్ చేసిన ఇమేజ్ని ఇక్కడ ప్లేస్ చేయండి. ఇక్కడేమో మీరు ఏ వీడియోలో అయితే స్వాప్ చేయాలనుకుంటున్నారో ఫేస్ని, ఆ వీడియోని మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచి ఇక్కడ అప్లోడ్ చేయండి. దాని తర్వాత కన్ఫర్మ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇది క్యారెక్టర్ అప్లోడ్ని మళ్ళీ అడుగుతుంది, మళ్ళీ చేయండి. సేమ్ ప్రాసెస్ అనేది మళ్ళీ కంటిన్యూ చేయండి. దాని తర్వాత ఇలా సెట్టింగ్స్ని నేను చూపించిన విధంగా చేసుకోండి. మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి, ఎందుకంటే స్కిప్ చేస్తే మీరు కంటెంట్ అనేది మిస్ అవుతారు. ఇక్కడ క్రెడిట్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ నొక్కండి. దాని తర్వాత ప్రో నుంచి స్టాండర్డ్కి మార్చుకొని మళ్ళీ ఇక్కడ జనరేట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కన్ఫర్మ్ అడుగుతుంది, దీన్ని కూడా ఇచ్చేయండి. ఓకే, ఇది చేశాక మీ వీడియో అనేది క్యూలో ఉంటుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒక 2-3 టైమ్స్ వీడియోని చూడండి, లేదా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇలా క్యూ ఇమేజ్ అనేది మీకు అపియర్ అవుతుంది. ఇలా ఉన్నాక ఒక 2-3 మినిట్స్ తర్వాత మీకు ఈజీగా ఏఐ స్వాప్డ్ వీడియో అనేది జనరేట్ అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ 6 కలిసి ఉండడం కష్టం.